వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ ఉపాధి హామీ పనుల విషయంలో సమగ్ర నివేదిక రూపొందించాలి. కలెక్టర్ పి. ప్రశాంతి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో సిమెంట్ రహదారులు, డ్రైన్స్ పనులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతిపాదించే పనుల విషయంలో సమగ్ర నివేదిక సిద్ధం చేసుకుని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆయా పనులను చేపట్టవలసి ఉంటుందని అన్నారు. సాంకేతిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆయా పనులకు చెందిన పరిపాలన ఆమోదంతో మాత్రమే పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 966 పనులకు గాను 89,75,00,000 మంజూరు తెలిపారు. ఆయా పనుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన 83 పనులను 9,59,00,000తో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 4,77,00,000 వ్యయంతో 36 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇంకా మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఆర్. శ్రీరాములు నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్పీ డి. బాలశంకర్రావు, ఇతర శాఖల అధికారులు, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు. ఎస్టిమేషన్స్ వేయలేదు. సో డీటెయిల్డ్ ఎస్టిమేషన్స్ మీన్స్ ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్వేర్లో ఏదైతే టెంప్లెట్ ఉంటుందో అందులో ఎస్టిమేషన్స్ అండ్ టెక్నికల్ శాంక్షన్స్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ. ఆ తర్వాత వీఆర్ సపోజ్ టు గివ్ ఎడ్మిన్ శాంక్షన్. రిజిస్టర్ అవుతుంది కానీ మీరు టెక్నికల్ శాంక్షన్ అయినాక మీరు మళ్ళీ మాకు పుష్ చేస్తారు కదా ఆ లాగిన్లో. సో అప్పుడు నేను ఆన్లైన్లో ఏదైతే ఎడ్మిన్ శాంక్షన్ ఇస్తామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఈ పేమెంట్స్. రివర్స్ మేడం. టెక్నికల్ ఎప్పుడు